హాయ్ అప్కమింగ్ టీచర్స్ 5 minutes లో ఎన్ని బిట్స్ వీలైతే అన్ని బిట్స్ కవర్ చేయాలని ముందే ఆన్సర్స్ రాసేసాను. జాగ్రత్తగా చూడండి. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు. అయినా ఆ త్రిభుజం భుజం ఎంత అన్నారు. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానం కదా. సో 3a = వీళ్ళు ఇచ్చింది 3/2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1/2 వచ్చింది. సెకండ్ ఆప్షన్. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అన్నారు. కాదు. ఇవి రెండు ఒకేలాగా లేవు కదా. గాలిపటాలన్నీ రాంబస్లు అన్నారు. కాదు. అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు కావు అన్నారు. కాకపోతే అవుతుంది, ఇక్కడ కావు అన్నారు కాబట్టి ఇది కాదు. సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపిజియాలు అన్నారు కాబట్టి అవును. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1/3 అన్నారు కాబట్టి ఇందులో ఎక్కడెక్కడ ఎక్స్ ఉందో అక్కడ 1/3 వేసి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయింది. 1 + 5 - 3 దీన్ని యాడ్ చేస్తే 6 - 3 = 3 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చి దాని యొక్క మధ్యగతం అన్నారు. వీటన్నింటినీ ఆరోహణ క్రమంలో రాసుకున్నాము. ఇక్కడ మధ్యలో 2 నంబర్లు వచ్చింది. ఇక్కడ 3 నంబర్లు వదిలా 3 నంబర్లు వదిలితే 2 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేసినామంటే మనకి 8 వస్తుంది. సెకండ్ ఆప్షన్. ఒక టెలివిజన్ విలువ వచ్చి 20,000 కొనబడింది. 1 సంవత్సరం తర్వాత దాని శాతం 5% తగ్గింది. అయితే 1 సంవత్సరం తర్వాత టెలివిజన్ విలువ ఎంత అన్నారు. 20,000 × 5% అంటే 5/100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1000 అంటే 1000 రూపాయలు తగ్గింది సంవత్సరం తర్వాత. సో 2000లో నుంచి 1000 రూపాయలు తీసేసామంటే 19,000. దీని ఆన్సర్ సెకండ్ ఆప్షన్. వ్యాసార్థం 7 ఎత్తు 14 అయిన స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ స్తూపం బొమ్మ ఇచ్చాను. పైన కింద వైశాల్యము ప్లస్ చుట్టుకొలత మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 2πr × h + r. ఓకేనా. ఇది డైరెక్ట్ ఫార్ములా, మీకు అర్థం అవ్వాలని ఈ ఫిగర్ వేసాను. ఇందులో 6 బదులుగా 7, ఎత్తు బదులుగా 14 వేసి మనం సింప్లిఫై చేస్తే 924 వచ్చింది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చూసామంటే a² + ab - 6b² /a - 2b. దీని వాల్యూ ఎంత అన్నారు. దీన్ని కారణాంక విభజన ద్వారా చేసుకున్నప్పుడు ఇక్కడ ఏబి ఉంది కదా, దాన్ని 3ab - 2abగా తీసుకున్నాం అనుకోండి. ఏబికి ఈక్వల్ అవుతుంది +3ab నుంచి -2ab పోతే. సో దీన్ని ఇలా డివైడ్ చేసుకొని కారణాంకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా ఇది మిగులుతుంది. ఫోర్త్ ఆప్షన్. 3 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్య వరుస అన్నారు కదా. 1, 2, 3 దీన్ని డివైడ్ చేస్తే 6తో డివైడ్ అవుతుంది. ఒకవేళ 2, 3, 4 అయినా 6తో పోతుంది. ఏదైనా వరుస నంబర్లు 3 తీసుకొని 6తో భాగిస్తే భాగించబడుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్. ఇక్కడ రాంబస్ యొక్క వైశాల్యం ఆల్రెడీ ఇచ్చారు. ఒక కర్ణం ఇచ్చారు. రెండో కర్ణం ఎంత అన్నారు. ½ d1 × d2 వీళ్ళు ఇచ్చిన వైశాల్యానికి సమానం చేసి d2 వాల్యూ కనుక్కుంటే మనకి 88 వచ్చింది. సెకండ్ ఆప్షన్. ఇవన్నీ మీరు సింప్లిఫై చేసుకోండి. ఓకే. ఇక్కడ ఒక పాత ఫ్యాన్ని ఇంత కొన్నారు, మళ్ళీ రిపేర్కి 40కి ఇచ్చారు. సో మొత్తం ఈ 600 అనేది కొన్న వేల అవుతుంది. 660కి అమ్మారు కాబట్టి ఎక్కువకి అమ్మారు కదా, లాభం 60 వచ్చింది. లాభ శాతం = ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి 10 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ దీని యొక్క వాల్యూని ఘాతాంక రూపంలో రాస్తే ఇక్కడ 1 పాయింట్లో తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 10⁹. మిగతా 1 పాయింట్ నుంచి డిజిటల్గా పెట్టుకున్నాం. ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ వీటి మొత్తం ఎంత అన్నారు. 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు, 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు, 1 మిల్లీమీటర్ మొత్తం యాడ్ చేస్తే మనకి సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఒక వృత్త రేఖా చిత్రంలో 3 సెక్టార్లుగా ఉందంట. దాంట్లో జెడ్ యొక్క కేంద్రీయ కోణం ఇచ్చారు. మిగతా 2 ఎంత అంటే మనకు సెక్టార్లో మొత్తం 360 డిగ్రీలు కదా, దాంట్లో 80 తీసేసామంటే 280 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ సూక్ష్మీకరించండి అన్నారు. 8 × 32, 1 33/4. ఇక్కడ వచ్చి 6, 7 7/3 చేసి దీన్ని సింప్లిఫై చేసామంటే మనకి 5, 11/12 ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ 11 కిలోగ్రాములు 11 గ్రాములు /11 గ్రాములు అన్నారు. 1 కిలోగ్రాముకి 1000 కాబట్టి 11,000. ఇది ఒక 11. 11,000 11 గ్రాములని 11తో డివైడ్ చేస్తే మనకి 1000 ఒకటి వచ్చింది. సెకండ్ ఆప్షన్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఓకేనా. ఇక్కడ వచ్చి దీని యొక్క సమగణం ఇది 1, 2, 3, 4 వెనక పక్క 4 ఉంటుంది. 5, 4, 4, 8, 9, 10, 11, 12 మొత్తం
12 అన్నమాట థర్డ్ ఆప్షన్.